హన్మకొండ జిల్లా సాయంపేట మండలం పత్తిపాక సాయంపేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పర్యటించారు. ప్రభుత్వానికి సంబంధించిన 4 పథకాలు అమలు ప్రక్రియకు సంబంధించి సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నెల 21 నుండి 25 వరకు ప్రభుత్వ 4 పథకాల అమలుపై ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. రేపటి నుండి గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సూచించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ నారాయణతో పాటు పలువురు మండల గ్రామ అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన అప్పుడు ఇచ్చిన అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అవి డిజిటైజ్ చేయండి ఫస్ట్ ప్రజాపాలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లబ్ధిదారులకి పథకాలు అందాలన్నది మా యొక్క డిమాండ్. ఎన్ని సర్వే నెంబర్లు వచ్చినాయి, సర్వే ఎంతవరకు అయింది, ఎన్ని సర్వే నెంబర్స్ చేశారు, ఎంత ఎక్స్టెండ్ ఎన్ని వచ్చినప్పుడు అండ్ ఇక్కడ పాత ఎన్ని వచ్చిన వెరిఫికేషన్ చేశాను. మండలు పత్తిపాక గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ మనకి రేపటి నుంచి స్టార్ట్ అయ్యే గ్రామ సభల గురించి చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మనకి 4 స్కీమ్స్ గవర్నమెంట్ ఏవైతే లాంచ్ చేస్తున్నారో ఆ స్కీమ్స్కి వచ్చిన అప్లికేషన్స్ అయిన వెరిఫికేషన్ ఎలా జరిగింది, అలానే ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా, ప్లస్ ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా అవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది. అండ్ ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా మనము గ్రామ పంచాయతీ పరిధిలో హెల్ప్ డెస్క్లో పెట్టుకొని ఏవైనా గ్రీవెన్సెస్ ఉన్నా కానీ, అలానే ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డ్స్ కోసం కొత్త అప్లికేషన్స్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ దరఖాస్తులు ఎలా స్వీకరిస్తున్నామో అనేది కూడా చూడటం జరిగింది. అలానే మనకి రేపటి నుంచి అన్ని జీపీస్లో జరిగే గ్రామ పంచాయత్స్కి అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది.